హాయ్ ఫ్రెండ్స్. ఈ అబ్బాయి లోపల క్లాస్ జరుగుతూ ఉంటే ఇతను కిటికీలో నుండి చూస్తూ నోట్స్ రాస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఒక టీచర్ వచ్చి అతన్ని కొట్టి, "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎవరిని అడిగి లోపలికి వచ్చావని" అంటుంది. అప్పుడు అతను, "మేడం, నాకు నాన్న లేరు. అమ్మ ఇళ్లలో పనిచేస్తారు. నాకు చదువుకునే స్తోమత లేదు. అందుకే గోడ దూకి వచ్చి చదువుకుంటున్నా" అని చెప్తాడు. అప్పుడు ఆ టీచర్ అతన్ని లోపలికి లాక్కొని వెళ్ళి, "చూడండి సార్, వీడు మీ క్లాస్‌ను దొంగచాటుగా చూస్తూ నేర్చుకుంటున్నాడు" అని చెప్తుంది. వీడియోని చూసే ముందు ఈ ఫోటోలో ఎవరున్నారో తెలిస్తే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. అప్పుడు ఆ సార్, "చూడు నాన్న, ఇలా దొంగతనంగా నేర్చుకోవడం తప్పు" అని చెప్తాడు. అప్పుడు ఈమె అంటుంది, "వీడికి మీరు నచ్చచెప్తున్నారా? వీడిని నేరుగా ప్రిన్సిపల్ సార్ రూమ్‌కి తీసుకొని వెళ్ళండి. వీడు ఇంకోసారి ఇలా దొంగతనంగా రావడానికి భయపడేలాగా చేయాలి" అని అంటుంది. అప్పుడు ఆ సార్ అతన్ని బయటికి తీసుకొని వెళ్తూ, "చదువుకోవడం ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఇక్కడ చదువుకోవాలంటే ముందు డబ్బులు కట్టాలి. కనుక సాయంత్రం పూట మా ఇంటికి వచ్చేసేయ్. నేను నీకు చదువు నేర్పిస్తా" అని చెప్తారు. పార్ట్ 2 చూడాలి అనుకుంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.